17వ శతాబ్దంలో భారతదేశ చరిత్రలో ఒక అద్భుతం జరిగింది. ఒక అసాధారణ నాయకుడు తన దృఢ సంకల్పంతో మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఒక అసాధారణ నాయకుడు ఆయన కేవలం భూమి మీద మాత్రమే కాదు, సముద్రాల మీద కూడా తన సామ్రాజ్యాన్ని విస్తరించాలి అని అనుకున్నాడు. ఆయన ఎవరో కాదు, శ్రీ 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 ఛత్రపతి శివాజీ మహారాజ్. ఆయనను ఫాదర్ ఆఫ్ ఇండియన్ నేవీగా మన భారతీయులు ఇప్పటికీ గౌరవించుకుంటూనే ఉంటారు. ఆయనను మనం అలా ఎందుకు గౌరవిస్తున్నామో అని తెలుసుకునే ముందు ఫ్రెండ్స్, రోజు ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తో మీ నాలెడ్జ్ ని పెంచుకోవాలి అని అనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పట్లో సముద్ర దొంగలు వాణిజ్య నౌకలను దోచుకునేవారు. అలాగే సముద్ర ప్రాంతంలోని రాజ్యాలను తరచూ మొఘలులు, అరబులు ఇంకా బ్రిటిష్ వాళ్ళు దండెత్తుతూ ఉండేవారు. మనం ఎందుకు ఒక నావికా దళాన్ని తయారు చేసుకోకూడదు అని ఆలోచన వచ్చిన శివాజీ మహారాజ్ వివిధ రాజ్యాలతో సత్సంబంధాలు ఏర్పరచుకొని ఆయన రాజకీయ దౌత్య నైపుణ్యాల చతురతతో 700 యుద్ధ నౌకలతో అతి శక్తివంతమైన నౌకాదళాన్ని స్థాపించాడు. అందుకే ఆయనను మనం ఫాదర్ ఆఫ్ ఇండియన్ నేవీగా గౌరవించుకుంటున్నాం. ఫ్రెండ్స్, ఈ ఫ్యాక్ట్ కానీ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేసి జై శివాజీ మహారాజ్